మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. మే ఎండలు ఏప్రిల్లోనే కాస్తున్నాయి. సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. నిన్న మొన్నటి వరకు అకాల వర్షాలతో కాస్త బ్రేక్ ఇచ్చినా మళ్ళీ నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం 9-10 గంటలకే ఎండల ప్రతాపం చూపుతుండగా మధ్యాహ్నం వేళల్లో నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. ఫలితంగా తెలంగాణలోని 10 జిల్లాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో పాటు నేటి నుంచి 4 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే తెలంగాణలోని 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జాబితాలో ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కొమరంభీం, ములుగు, నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. 19 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. అయితే మండే ఎండలతో పాటు తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా పలు చోట్ల ఇవాళ రేపు వేడి గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక నిన్న ఆదిలాబాద్లో 43.3 డిగ్రీలు, నిజామాబాద్లో 44, మెదక్ 42.8, రామగుండం 42.3, మహబూబ్ నగర్ 41.2, ఖమ్మం 41, హన్మకొండ 40.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మొత్తం 33 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగానే టెంపరేచర్స్ రికార్డ్ అయ్యాయి. ఏపీలోనూ ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. నంద్యాల జిల్లా గూనవరంలో రికార్డు స్థాయిలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లో ఇదే హై టెంపరేచర్ అని వాతావరణ శాఖ తెలిపింది. అటు ప్రకాశం జిల్లా గొల్లవీడీపీలో 43.8 డిగ్రీలు, వైఎస్ఆర్ కడప జిల్లా మద్దూరులో 43.6 డిగ్రీలు, కర్నూలు జిల్లా తువిలో 42.9 డిగ్రీలు, పల్నాడు జిల్లా నర్మలపాడులో 42.8 డిగ్రీలు, నెల్లూరు జిల్లా ఉదయగిరిలో 42.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఏపీ వ్యాప్తంగా 135 ప్రాంతాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మొత్తంగా ఏపీ, తెలంగాణలో భానుడు ఓ రేంజ్లో ప్రతాపం చూపుతున్నాడు. రోజుకు పెరుగుతున్న ఎండలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు.